లోకల్ పోరు మధ్యలోనే ఆగిపోయింది. రిజర్వేషన్ల కోట స్థానిక ఎన్నికలకు కోర్టు బ్రేక్ వేసింది. అయితే ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి ముందే తెలుసట. ఇలా జరుగుతుందని ఆయన ముందే ఎక్స్పెక్ట్ చేశారట. రిజర్వేషన్ల అంశం తేలాకే ఎన్నికలకు వెళ్దామని చెప్పారట. కానీ మంత్రులు ఆయన మాటను వినిపించుకోలేదట. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట సీఎం రేవంత్. అసలు స్థానిక ఎన్నికలపై సీఎం ప్లాన్ ఏంటి? మంత్రుల ప్రెషర్తోనే ఎన్నికలకు వెళ్లాల్సొచ్చిందా? ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరు? రిజర్వేషన్ల కోటాపై సీఎం రేవంత్ ఊహించిందే జరిగిందా? స్థానిక సంస్థల ఎన్నికలు వద్దని రేవంత్ ముందే చెప్పారా? రిజర్వేషన్ల క్లారిటీ వచ్చాకే ఎన్నికలకు వెళదామని సీఎం అన్నారా? ఎన్నికలు పెట్టాలని మంత్రులు సీఎం రేవంత్పై ఒత్తిడి తెచ్చారా? తాను చెప్పినా మంత్రులు వినలేదని రేవంత్ వాపోతున్నారా? ఊహించిందే జరిగింది, అటూ ఇటూ తిరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్ రెండింటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో స్థానిక ఎన్నికల ఎపిసోడ్ రిజర్వేషన్లకు అడ్డంకులు ఏర్పడంతో ఈ వ్యవహారమంతా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పిస్తేనే ఆచరణ సాధ్యమవుతుందని, ఇలా జీవో ద్వారా ఇస్తే న్యాయపరంగా నిలబడదని లీగల్ ఎక్స్పర్ట్స్, ప్రతిపక్షాలు ముందు నుంచి చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే జరిగిందని బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో తాను కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశానని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారట. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధత కోసం అన్ని ప్రయత్నాలు చేశామని, దానిపై పూర్తి క్లారిటీ వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళదామని మంత్రులకు ముందే సీఎం రేవంత్ సూచించారట. కానీ మంత్రులు వినిపించుకోలేదని, జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలకు వెళదామని మంత్రులు ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా డైలమాలో పడిపోయారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై గతంలో తాను లేవనెత్తిన అభ్యంతరాలను సీఎం రేవంత్ గుర్తు చేశారని తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో పూర్తి క్లారిటీ వచ్చాకే ఎన్నికలకు వెళదామని తాను చెబితే మంత్రులు వినిపించుకోలేదని, జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళదామని మంత్రులు తొందర పెట్టినట్లు రేవంత్ వాపోతున్నారట. ముందు నుంచి ప్రతిపక్ష పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయం తేలాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ జీవో ద్వారా రిజర్వేషన్లు ఇచ్చినా చెల్లదని చెబుతూ వస్తున్నాయని, ఇప్పుడు అలాగే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్నారట. మంత్రుల మాట విని తొందరపడి ఎన్నికలకు వెళ్లడంతో ఇప్పుడు కోర్టు బ్రేకులేసిందని, అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని అంతా శంకించే పరిస్థితి ఏర్పడిందని రేవంత్ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు 6 వారాల పాటు స్టే విధించడంతో తరువాత ఏం జరుగుతోందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే అంతకుముందు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఉండడంతో అత్యున్నత న్యాయస్థానానికి వెళితే కూడా సానుకూల తీర్పు వస్తుందన్న నమ్మకం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేమని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్నారట. అలా కాదని మంత్రులు చెబుతున్నట్లు పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లినా ప్రతిపక్షాల నుంచే కాదు, బీసీ వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారట. బీసీ రిజర్వేషన్ల విషయంలో పూర్తి క్లారిటీ వచ్చాకే ఎన్నికలకు వెళదామని తాను ఎంత చెప్పినా మంత్రులు వినిపించుకోకుండా తొందరపాటంతో ఇప్పుడు తాను, పార్టీ ఇరకాటంలో పడ్డామని రేవంత్ సన్నిహితుల దగ్గర ఆవేదన చెందుతున్నారని టాక్. రిజర్వేషన్ల ఎపిసోడ్ బూమ్రాంగ్ అవడంతో పాటు స్థానిక ఎన్నికలు ఆగిపోవడంతో ఈ డ్యామేజ్ ను ఎలా కవర్ చేసుకోవాలనే దానిపై కాంగ్రెస్ నేతలు మదన పడుతున్నారట.